హాయ్ అండి. ఈరోజు చైనీస్ క్లే పాట్ చికెన్ రైస్ ట్రై చేద్దామని వచ్చాము. ఇది పెట్లింగ్ స్ట్రీట్లో ఉంటుంది. ఈ డిష్ మనకి బొగ్గుల పొయ్యి మీద కుక్ చేస్తున్నారు. ఫస్ట్ మట్టి కుండలో ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ వేసి దాంట్లో వేడి నీళ్ళు ఎసురుగా పోసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటున్నారు. రైస్ కుక్ అయిన తర్వాత ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నారండి. ఇక్కడ చికెన్ మటన్ అన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు కదా, ఆ మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని రైస్ కుక్ అయిన తర్వాత దాంట్లో వేసి ఇంకో 10 నిమిషాలు కుక్ చేస్తారు. రైస్ అండ్ చికెన్ ఈ రెండు 80% కుక్ అయిన తర్వాత వీటిల్లో సోయా సాస్, చిల్లీ సాస్, ఆలివ్ ఆయిల్ అలాగే ఇంకా 2 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ మిక్స్ చేసి మళ్ళీ ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ సాసుల ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పడతాయి. ఇది చైనీస్ రెస్టారెంట్ కదా, అందుకనే కొంచెం సాసులు ఎక్కువగానే మిక్స్ చేశారు. 5 మినిట్స్ తర్వాత మన క్లే పాట్ చికెన్ రైస్ రెడీ అయిపోయినట్లే, ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఏం ఆర్డర్ ఇచ్చింది మీడియం సైజ్ క్లే పాట్ రైస్. ఇది మాకు 25 రింగిట్ పడింది. ప్రైస్ కొంచెం ఎక్కువే కానీ టేస్ట్ అయితే బాగుంది.